అందరికీ నమస్కారం అండి. నేను చెప్పబోతున్న కవిత పూల మీద. అంటే నాకు మొక్కలు బాగా ఇష్టం పెంచడం. అవి ఏదో ఒకటి నాడుతూ ఉంటాను డైలీ. రోజు రోజు పూస్తూ ఉండాలి రోజా పువ్వులు మీరై, పూస్తూ పూస్తూ ఆ దేవుని పాదాల చెంతకు చేరాలి. మల్లెలు మకరందాలతో మాధవుడిని పూజించాలి. మల్లెలు విరగబూయాలి విశ్వమందు. విఘ్నేశ్వరునికి పూలదండలై పూమాలలై పువ్వులు పూస్తూ పూస్తూ ఉండాలి. ఆ దేవుని చెంత మెడలో చేరాలి. రాజకీయ నాయకులకు బొకేలుగా, కవయిత్రులకు పూల అభిషేకముగా, పూచిన పువ్వులారా నవ్వులారా, మా పూచిన పువ్వులారా ఓ నవ్వులారా, మీరే కదా సువాసన ఎదజల్లుతూ సుగంధ పరిమళాలతో కొత్త జంటకు, కోకిలమ్మకు, మగువల తలలో ఎంతో అందంగా ఉండే వికసించే పుష్పమా, ఏమని వర్ణించనమ్మా నిన్ను నేనేమని వర్ణించను. నా అక్షరాలతో నీకు అభిషేకం చేయనా, అందమైన జడలలో పూల జడగా అల్లుకుపోతావు అలా. అమ్మవారి మెడలో, అయ్యవారి మెడలో, ఆ శ్రీహరి మెడలో, శ్రీదేవి మెడలో పూలదండవై ఉంటావు. నీ అంత భాగ్యం ఎవరికి వస్తుందమ్మా ఓ పువ్వమ్మ. అందుకే పుడితే పువ్వుగా పుట్టాలి, పుడితే పుష్పమై వికసించాలి అంటాను నేను. జాతిని మేల్కొల్పిన జాతిపిత పాదాల చెంత చేరావు. రాజ్యాంగ రచయితకు మెడలో దండవై నిలిచావు. కమ్మని కవీంద్రులకు పూలాభిషేకమై నిలిచావు. కర్షకుడికి, కార్మికుడికి పూలాభిషేకం చేసిన ఘనచరిత నీదోయమ్మ. అందుకే కాస్త మా కర్షకులను చల్లగా దీవించరావమ్మా ఓ వికసించిన విశ్వపుష్పమా అంటూ నా పుష్పాల మీద, మొక్కల మీద నేను అలా స్పాట్లో ఎన్టీఆర్ స్టేడియానికి వెళ్తా వచ్చింది మీ అందరికీ వినిపించాను. పువ్వులు అంత అందమైనవి, చెట్లు అంత అందమైనవి, వాటి ద్వారా ఎన్నో మనం అద్భుతాలు సృష్టించవచ్చు. మల్లెలు, ఆ సుగంధం, ఆ మల్లెల వాసన వింటే ఎంతో మంచిది. ఆరోగ్యానికి, ఆహ్లాదానికి, కొత్త జంటలకు, కొత్త ఏదైనా దేవుళ్ళు ప్రతిష్ఠ చేయాలన్నా పూలాభిషేకం చేస్తుంటాము. అందుకని ప్రతి వాళ్ళు ఇంటి ముందుట మొక్కలు పెంచండి. మగవారు ఒళ్ళంగి పనిచేసి మొక్కలకి శ్రీకారం చుట్టాలి, ఆడవాళ్ళు ఇంట్లో పెంచాలి. అంటే మహిళా చేసే అధ్యక్షులు కాబట్టి ఎక్కువ మా మహిళలు బాధపడకూడదు అనుకుంటారు. అందరికీ నమస్కారం.